నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వంటి అంటువ్యాధుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అవసరమైతే రోగులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధంగా ఉంచారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మమతారాణి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి రావాలని తెలిపారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైనప్పుడు మాస్క్ ధరించడం, రద్దీ ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అంటువ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని డాక్టర్ మమతారాణి ప్రజలకు సూచించారు. నమస్కారము. నేను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మమతారాణి. కోవిడ్ మరి తిరిగి విజృంభిస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. మరి మనం వార్తల్లో చూస్తున్నాము. విజయవాడ సైడు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అక్కడంతా కూడా కొన్ని కేసెస్ కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా మనకి అప్రమత్తం చేసి ఉన్నారు. సో కోవిడ్ విషయంగా అందరికీ తెలియచేయమని, తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇక్కడ కోవిడ్ వార్డ్ ఒకటి రెడీ చేసాము. 8 పడకలతో ఆక్సిజన్ సదుపాయం అంతా కూడా ఉన్నది. అలాంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ కోవిడ్ టెస్టింగ్ కిట్స్ కూడా కొన్ని తెప్పించుకోవడం జరిగింది. అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దయచేసి వెంటనే లేట్ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పలమనేరుకి రావాల్సిందిగా కోరుచున్నాము. కోవిడ్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. గడిచిన కోవిడ్ సమయంలో మనం ఎన్నో బాధలు పడి ఉన్నాము. మనకు తెలుసు, చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి తిరిగి అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే మనకు తెలుసు ఏం చేయాలని. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్, మరి మాస్క్ ధరించడము అలాంటివి చేసుకోవాలి. పిల్లలకి కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎవరైనా కోల్డ్ కాఫ్ ఫీవర్తో ఉంటే ఇమీడియట్గా మాస్క్ ధరించండి. దయచేసి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా చూడండి. సో కోవిడ్కి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి యొక్క సేవలు వినూత్నంగా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అది ఏమిటి అంటే ప్రతి గురువారము సైకాట్రీ